హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్నాను కేఎఫ్సి ఫిష్ ఫ్రై. మనకి ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. కేజీ చేపలు తీసుకున్నానండి. వీటికి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె వేసుకొని మంచిగా కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నాను. 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మసాలా మొత్తం ముక్కలకు మంచిగా పడుతుంది. ఇప్పుడు బ్రెడ్ పొడి చేసుకున్నానండి. బ్రెడ్ని మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకున్నాను. ఈ బ్రెడ్ పొడిలో కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నువ్వులు, బ్రెడ్ పొడి, కార్న్ఫ్లవర్లు, ఉప్పు, మిరియాల పొడి వేసినాక మంచిగా కలుపుకోవాలి. ఇలా 3 ఎగ్స్ బీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఫస్ట్ కార్న్ఫ్లవర్లో కోట్ చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్గు మిశ్రమం మొత్తం మంచిగా ముక్క పట్టేటట్టు కోటింగ్ చేసుకుంటున్నాను. తర్వాత బ్రెడ్ పౌడర్ కోట్ చేసుకుంటున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైనాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా చిన్న కాల్చుకోవాలండి. స్టవ్ పెద్దగా పెడితే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇలా వచ్చినాక తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.